కలీం పాషా జ్యువెలరీ, పాన్ చౌరస్తా రోడ్డు, మహబూబ్ నగర్ మా వద్ద సరసమైన ధరల్లో అన్ని రకాలైన గ్యారంటీగా బంగారు మరియు వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. మా వద్ద ఆర్డర్పై డిజైనర్ ఆభరణాలు కూడా తయారు చేస్తాం. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. 9032690023, 9885254758. నమస్కారం. NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. జడ్చర్ల టౌన్ విలేకరుల సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే ఈ నెల 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ MBS కాలేజీలో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి ప్రజా దీవెన కార్యక్రమం సభ ఉంటుంది. ఇటు కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉచిత పథకాల్లో 200 యూనిట్ల కరెంటు, ఉచిత సిలిండర్, నిరుపేదలకు స్థలం ఉన్న వాళ్లకు 5 లక్షలు ప్రకటించి చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి పిలుపునిచ్చారు. కరెంటు ఫ్రీ, అదేవిధంగా ఇప్పుడు 11వ తారీఖు నాడు ఇండ్లకి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన ఇల్లు కట్టడానికి అది కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారు. కాబట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి మీరందరూ 6వ తారీఖు నాడు సాయంత్రం ఈ సభకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు చూస్తే పార్లమెంట్ ఎన్నికలకి బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఎక్కడ కనిపిస్తలేరు నాకు. వాళ్ళు లోపల బీజేపీతో ఒప్పందం జరుపుకుంటున్నారు. మీరు చూస్తే హైదరాబాద్లో బీబీ పాటిల్ ఇన్ని రోజులు బీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు బీజేపీలోకి పోయినాడు. మళ్ళీ పక్కన నాగర్ కర్నూలులో రాములు గారు, ఆయన కూడా బీజేపీలోకి పోవడం జరిగింది. ఒకసారి మీరు ఆలోచించండి. రాములు గారికి మంచి పేరు ఉంది, ఆయన నీతి నిజాయితీగా ఉంటాడు. అట్లాంటి ఆయన బీజేపీలోకి పోయిండనంటే ఎవరు పంపించుంటారు అంటే బీఆర్ఎస్ వాళ్ళే. మీరు ఇక్కడ ఎట్లా గెలవలేరు, మీరు బీజేపీలోకి పోండి, అక్కడ గెలిచి 5 ఏళ్ళు ఉండమని వాళ్ళ ఆలోచన. కానీ అట్లాంటి ఏమి జరగదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనము నాగర్ కర్నూలు కానీ మేము కానీ ఇక మనం గెలవబోతున్నాము. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ 2 గెలిపించి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఒప్పందం వల్లనే బీఆర్ఎస్ వాళ్ళు కూడా చర్చలు జరుపుకుంటున్నారు జడ్చర్ల. ఈసారి మనం బీఆర్ఎస్కి ఓటు వేయొద్దు, బీజేపీకి ఓటు వేయాలి, మనం ఇద్దరం కలవాలి, కాంగ్రెస్ని ఓడగొట్టాలని. కానీ వాళ్ళ తరము కాదని చెప్పి మీకు తెలియజేస్తాం. మీరు చేసే భూ కబ్జాలకి, భూదందాల కోసము ఇప్పుడు బీజేపీకి ఓటేసి మీకు అండగా ఉండాలని చూస్తున్నారా మీరు? అది జరగదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈసారి కూడా మీరు ఓడిపోతున్నారు. వంశీచంద్ గారు మా అభ్యర్థి, ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసినారు. భారీ మెజారిటీతో ఆయన గెలిపించుకుంటారని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది. జడ్చర్లలో చూస్తే బెల్ట్ షాపులు బంద్ చేసినాం, ఇప్పుడు వాళ్ళకి నిద్ర పడతలేదు. ఇసుక బంద్ చేసినాం, వాగులు నుంచి కుట్టద్దని చెప్పేసి వాళ్ళకి ఎక్కడ నిద్ర పడతలేదు. భూములు ఏం చేయలేకపోతున్నాము, కబ్జాలు చేయలేకపోతున్నాము. అనిల్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆగిపోయినాయని ఇప్పుడు వాళ్ళు బీజేపీ సహకారంతో ఇవన్నీ చేయాలని వాళ్ళ ఆలోచన. ఇది జరగదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.